శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కులగణన వివరాలు బయటపెట్టిన తర్వాత తెలంగాణలో భూముల కథ చాలా కొత్తగా కనిపిస్తుంది. భూములు తక్కువ జనాభా అంటే జనాభాలో తక్కువ శాతం ఉన్న వారి చేతుల్లో ఎక్కువ భూములు ఉన్నాయి, జనాభా ఎక్కువ శాతం ఉన్న వారి చేతుల్లో చాలా తక్కువ భూములు ఉన్నాయి. ఇది అసమానత కాదు, మొదటి నుంచి వస్తున్న వ్యవస్థ. అయితే ఒకసారి లెక్కలేస్తే కేవలం తెలంగాణలో ఉన్న మొత్తం భూముల్లో, వ్యవసాయ భూముల్లో 51.4% భూములు కేవలం 7 కులాల చేతుల్లో మాత్రమే ఉన్నాయి. నమ్ముతారా? ఆ కులాల పేర్లు చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు. బహుశా ఎక్కువ మంది మొదటి కులం ఏంటి, మొదటి సామాజిక వర్గం ఏంటి అంటే చాలా ఎక్కువ మందికి తెలుసు. రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే అధిక భూమి ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ డేటా ప్రకారం చూస్తే ఒక రెడ్డి సామాజిక వర్గంలోనే కాదు, మొత్తం 7 సామాజిక వర్గాలు, రిజర్వేషన్లు పొందుతున్న సామాజిక వర్గాలు, రిజర్వేషన్లలో ఉన్న సామాజిక వర్గాలు, ఆ సామాజిక వర్గాల్లో కూడా అధిక భూములు ఉన్నాయి. కాకపోతే ఈ డేటానంతా పరిశీలించిన తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే కులాల వారీగా భూములు ఎక్కువ ఉన్నాయి, కానీ కుటుంబాల వారీగా చాలా తక్కువ భూములు ఉన్నాయి. కుటుంబాల వారీగా పేదలు చాలా స్పష్టంగా ఎక్కువ మంది ఉన్నారు. ఏదైతే భూములు ఎక్కువగా ఉన్న కులాలు ఉన్నాయో ఆ కులాల్లో పేదలకి ధనికులకు మధ్య చాలా గ్యాప్ కనిపిస్తుంది. పేదవాళ్లకు మొత్తం అసలు భూమే లేదు, భూమి లేక కేవలం రెక్కల కష్టం మీద మాత్రమే బతుకుతున్నారు. అదే కులంలో ధనవంతులకు ఉంటే అధికంగా భూమి ఉంది. మినిమం 5 ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు అధికంగా భూములు ఉన్నాయి. ఈ పరిశీలనన్నీ ఒకసారి చూస్తే నేను కొంత డేటాను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తంగా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే తెలుసా, తెలంగాణని 10 ఏళ్ల పాటు పరిపాలించిన వెలమ సామాజిక వర్గం, తెలంగాణలో ఉన్న జనాభా శాతం ఎంతంటే వెలమ సామాజిక వర్గానికి 0.4% మాత్రమే. కానీ తెలంగాణని 10 ఏళ్ల పాటు పరిపాలించారు. సరే, ఇదంతా పోతే భూముల లెక్కలోకి వస్తే ఒకసారి తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం 4.8% ఉంది. మొత్తం జనాభాలో రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉన్న భూమి శాతం చూస్తే 13.5% చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ భూమి కలుగున్న రెండో సామాజిక వర్గం ఏదంటే బీసీలో ఉన్న యాదవ సామాజిక వర్గం. జనాభాలో యాదవ సామాజిక వర్గం వాటా 5.7% ఉంటే వీళ్ళ చేతుల్లో ఉన్న భూమి 8.7% ఉంది. లంబాడి గిరిజనులు, వీళ్ళు గిరిజన గిరిపుత్రులు 6.8% లంబాడీల జనాభా ఉంటే అందులో వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి 8.6%. ఇకపోతే ముదిరాజ్ సామాజిక వర్గం, తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం మొత్తం జనాభాలో 7.4% ఉంటే వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి 7.8%. ఇకపోతే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం సహజంగానే 10.3% ఎక్కువ ఉంది తెలంగాణ జనాభాలో, కానీ వాళ్ళ చేతుల భూమి చాలా తక్కువ ఉంది, 6.5%. ఇకపోతే మున్నూరు కాపు, తెలంగాణలో మున్నూరు కాపు జనాభా శాతం 3.9% ఉంటే వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి 6.4%. మరొక సామాజిక వర్గం కురుమ సామాజిక వర్గం మొత్తం జనాభాలో 2.2% ఉంటే కురుబా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కురుబగా పిలుస్తారు వాళ్ళని, కొన్ని ప్రాంతాల్లో కురుమగా పిలుస్తారు. వాళ్ళు జనాభాలో 2.2% ఉంటే వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి 3.6%. ఇకపోతే కోయ సామాజిక వర్గం, మీరు అంచనా వేస్తారా కోయ సామాజిక వర్గం చేతుల్లో కూడా భూములు ఉంటున్నాయని? కోయ సామాజిక వర్గం తెలంగాణలో 1.2% ఉంది, కానీ వాళ్ళ చేతుల్లో భూమి 2.8% ఉంది. ఒకసారి ఈ పట్టికనంతా చూస్తే మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం కంటే జనాభాలో వాళ్ళ నిష్పత్తి, వాళ్ళ పర్సంటేజ్తో పోలిస్తే వాళ్ళ దగ్గర ఉన్న భూమి ఎక్కువగా ఉంది. మొత్తంగా 10.3% జనాభా, 6.5% భూములున్న ఎస్సీ సామాజిక వర్గాన్ని పక్కన పెడితే రెడ్డి, యాదవ, లంబాడ, ముదిరాజ్, మున్నూరు కాపు, కురుబా అట్లాగే కోయ, ఈ 7 సామాజిక వర్గాల చేతుల్లోనే తెలంగాణలోని 51.4% భూములు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. సమస్య కాదు, ఇది అందరం చర్చించుకోవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి డౌట్లు కూడా రావచ్చు. రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో 13.5% భూమి ఉందనుకోండి, కానీ రెడ్డి సామాజిక వర్గంలో కుటుంబాల వారీగా విడదీస్తే అందులో అత్యంత పేదరికంలో బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే సేమ్ టైం యాదవ సామాజిక వర్గాన్ని తీసుకుంటే వాళ్ళ చేతుల్లో 5.7%, వాళ్ళ చేతుల్లో భూమి 8.7%. అలా ఉందని యాదవ సామాజిక వర్గాల్ని కుటుంబాల వారిగా చూస్తే పేదరికంలో మగ్గుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ చేతుల్లో భూమి అంటే కొందరి చేతుల్లోనే ఈ భూమి ఉంది. ఒక్కసారి ఆ లెక్కలోకి వెళ్తే కురుమ కుటుంబాల్లో 62% మందికి భూమి ఉంది. కురుమ కుటుంబాలు ఏదైతే కురుమ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గంలో 62% మందికి భూమి ఉంది. మిగతా
38% మంది మాత్రమే భూమి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రెండో లెక్కకు వస్తే ఎస్టీ, కోయా, లంబాడి, ఎస్సీ, మాదాసి వాళ్ళలో 60% కుటుంబాలకి ఎంతో కొంత భూమి ఉంది. మిగతా 40% మంది భూమి లేకుండా ఉన్నారు. ఇకపోతే రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీలో గుత్తి, కోయ కులాల్లో భూమి ఉన్న వారిలో 30% మందికి 5 నుంచి 20 ఎకరాల భూమి ఉంది. అంటే నేను చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తాం. రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీ, కోండు, అట్లాగే కోయ కులాలు. ఈ కులాల్లో 30% మందికి 5 నుంచి 20 ఎకరాల భూమి ఉంది. అంటే వీళ్ళ పేదరికంలో ఏం కనిపించట్లేదు. మిగతా 70% మందికి ఉంటే అర్ధెకరనో, పావెకరనో, 2 గుంటలో, 3 గుంటలో ఉండి వాళ్ళు పేదరికంలో ఉన్నారు. ఇకపోతే రివర్స్ ఒకటి ఉంది. ఎస్సీ సామాజిక వర్గాల్లో ఎస్సీ, బేడా, మాదిక కులాల్లో వారికి 90% మందికి, అందులో ఉన్న 90% మందికి 10.3% ఉన్నారు కదా వీళ్ళలో 90% మందికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. ఒకసారి ఆలోచించండి. మిగతా వాళ్ళతో పోలిస్తే భూమి ఉన్న వాళ్ళకే అధికంగా భూమి ఉంది. అంటే మొత్తం జనాభాలో 25 కులాల వారికి జనాభా నిష్పత్తి కంటే అధికంగా భూమి ఉంది. మొత్తం తెలంగాణలో ఉన్న మొత్తం కులాల లెక్క వచ్చింది కదా, అందులో 25 కులాల వారికి వాళ్ళున్న పర్సంటేజ్ కంటే, జనాభాలో వాళ్ళ శాతం కంటే వాళ్ళకున్న భూమి, వాళ్ళ కులానికి ఆ కులాల వారిగా భూమిని విభజిస్తే వాళ్ళకి ఎక్కువ భూమి. కానీ ఎస్సీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళున్న జనాభా కంటే చాలా తక్కువ భూమి ఉంది. ఎట్ ది సేమ్ టైం ఉన్న ఎస్సీల్లో 90% మందికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. మొత్తంగా పేదవాళ్ళు, ధనవంతులు ఎవరో ఈ డేటా మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత భూమి ఉందో. భూమి ఎలా ఉందో రాజకీయ అధికారం అలాగే ఉంది, రాజకీయాలు అలాగే ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు అలాగే ఉన్నాయి. అంటే సమాజంలో పెద్ద తేడా కనిపించట్లేదు. సమాజం ఇంకా కులాల వారిగానే విడిపోయి బతుకుతుంది, కులాల వారిగానే ఆస్తులను కలిగి ఉంది, కులాల వారిగానే సంపదని, ఆదాయాన్ని కలిగి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కులాల వారిగా, అంటే ఒక కులంలో ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళకి తక్కువ భూమి ఉంది, ఒక కులంలో తక్కువ జనాభా ఉన్న ఎక్కువ భూమి ఉంది. ఇది మొత్తంగా తెలంగాణలో భూముల గుట్టంతా రట్టయింది తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే. మీకేమనిపిస్తుంది? తెలంగాణలో భూస్వాముల రాజ్యం ఇంకా కొనసాగుతుంది అనుకుంటున్నారా? పేదవారికి ఇంకా భూములు దక్కాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారా? ప్రభుత్వాలు ఈ భూములని లేకపోతే అసమానతలని సరిచేయడానికి ఇంకా సమర్థవంతంగా పనిచేయాలి, సమర్థవంతమైన పథకాలను రూపొందించాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద షేర్ చేయండి. అట్లాగే ఈ భూముల జాతకాలకు సంబంధించిన అంశాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేసేందుకు ఈ వీడియోను కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం, పొలిటికల్ అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.